హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 5 చూసే ముందు పార్ట్ 4 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. క్షమించండి సార్, మా ఓనర్ గారిని మీరు ఇలా మర్యాద లేకుండా మాట్లాడితే మేము భరించలేము అని అనగానే ముగ్గురు అక్కడి నుండి ముందుకు కదిలారు. బయటకు వచ్చిన జ్వలంత్కైతే కడుపు రగిలిపోతోంది. ఒక పనివాడు నన్ను తిట్టాడు, దానికి కారణం ఎవరు? తనే కదా అని ఆలోచిస్తున్న తరుణంలో అనంత్ గారు సునంద గారిని చూసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురావాల్సిందే, వచ్చే వరకు మనం వదలకూడదు, ఏం చేయాలో అదంతా చేద్దాము, సరేనా అని చెప్పడంతో బాధగానే ఆవిడ అలాగే అని అన్నారు. ఒకసారి దాని మాటలు విన్నా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా దానికోసం ప్రాకులాడుతూ అది నా ఇంటికి రావాలని అనుకుంటున్నారు. ఇలాంటి దాని గురించి శ్రాగవిని వద్దనుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ ఉండగానే శ్రాగవి నుండి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బేబీ, 100 ఇయర్స్ నీకు అని అన్నాడు. సారీ జ్వలంత్, ఇంకా నేను మన రిలేషన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు, దీన్ని ఇక్కడితోనే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. లెట్స్ బీ యాజ్ గుడ్ ఫ్రెండ్స్ ఇఫ్ పాసిబుల్, లేదా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మంచిది. నీ పాత్ నా పాత్ అస్సలు సూట్ అవ్వవు, లెట్స్ బ్రేకప్ అని అసలు జ్వలంత్ చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేసింది. శ్రాగవి ఫోన్ పెట్టడంతో జ్వలంత్కైతే మిట్ట మధ్యాహ్నమే చుక్కలు కనిపించసాగాయి. ఇన్ని సంవత్సరాల్లో తను ఒకరిని రిజెక్ట్ చేయడం కానీ, తనను రిజెక్ట్ చేసిన దాఖలాలు కానీ ఎక్కడా లేవు. శ్రాగవి తనకు తానుగా నేను ప్రేమిస్తున్నాను అని వచ్చింది. తన గురించి తెలిసి కూడా పెళ్ళికి ఒప్పుకుంది. కానీ సడన్గా ఇప్పుడు తనను వద్దు అని అనడానికి కారణం ఆరాధ్యనే కదా అని ఆరాధ్య మీద కోపం కాస్త ద్వేషంగా మారడంతో ఎలాగైనా సరే ఆరాధ్య మీద పగ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. జ్వలంతిలా ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఆరాధ్య దగ్గర నుండి కిందకు దిగిన కొడుకు కాస్త దూరం పరిగెత్తగానే అక్కడ సరైన ప్లేస్ లేకపోవడంతో రాళ్ల మధ్య జారి కింద పడ్డాడు. పడడంతోనే అమ్మా అని గట్టిగా అరిచాడు. అనంత్ అరిచిన అరుపుకి ఇక్కడ జ్వలంత్, అక్కడ దూరంగా ఉన్న అనంత్, సునంద గారు ముగ్గురు రెస్పాండ్ అయ్యి వాళ్ళున్న ప్రదేశం నుండి కదులుతూ ఉంటే వీళ్ళకంటే ముందే ఆరాధ్య కొడుకు దగ్గరికి చేరుకొని కొడుకును లేపుతూ, అయ్యో చెప్పాను కదా నాన్న, నీకు పరిగెత్తకూడదు అని, నేను చెప్తూ ఉంటే వినట్లేదు నువ్వు అని అంటూ కొడుకును పైకి లేపి చూడగా ఒక రాయి మోకాలి దగ్గర గుచ్చుకొని పోవడంతో రక్తం రావడం మొదలుపెట్టింది. ఒకవైపు ఏడుస్తున్న కొడుకు, మరోవైపు కారుతున్న రక్తాన్ని చూసి ఆరాధ్యకు ఒక్క క్షణంలో 100వ వంతు సమయంలోనే కళ్ళలో నీళ్లు చేరగా తను వెనుకకు తిరిగే లోపే జ్వలంత్ పరుగున వెళ్ళి కొడుకుని చేతిలోకి తీసుకొని ఆరాధ్యను చూస్తూ, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకున్నా పో అని అన్నాడు. నాకు బాబునివ్వండి అని అంటూ ఆరాధ్య జ్వలంత్ దగ్గర నుండి కొడుకుని తీసుకురాబోతూ ఉంటే, డూ వాట్ ఐ సెడ్ అని గట్టిగా అరిచాడు. జ్వలంత్ అరిచిన అరుపుకి భయపడిన ఆరాధ్య లోపలికి వెళ్ళిపోగానే అక్కడ పిల్లల కోసం పెట్టిన ఒక సిమెంట్ సోఫాలో కూర్చొని కొడుకుని మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నాడు జ్వలంత్. అప్పటికే అక్కడికి చేరుకున్న సునంద గారు మనవడి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అనంత్ గారు భార్యని చేయి పట్టుకొని ఆపి, వెళ్ళకు అని అన్నట్టుగా సైగ చేశారు. దానికి ఆవిడ మనవడి వంక చూస్తూ, అదేంటండి అలా అన్నారు, చూడండి చిన్నోడికి రక్తం ఎలా కారిపోతుందో, కొడుకు ఏడుస్తున్నాడండి, వాడికి చిన్నోడిని ఎలా చూసుకోవాలో తెలియదు కదా అని అనగానే, ఇప్పుడు వాడే వీళ్ళిద్దరికీ వారధి సునంద, వాడి కొడుకు ఖచ్చితంగా నీ కొడుకును మారుస్తాడు అనే నమ్మకం నాకు కలిగింది అని కొడుకు వైపు చూస్తూనే అనడంతో అటు కొడుకును, మరోవైపు మనవడిని, ఇటు భర్తని మార్చి చూస్తూ ఎలా అన్నట్లుగా చూడగా వాడికి పిల్లలంటేనే అసహ్యం సునంద, అలాంటిది వాడి కొడుకుకు చిన్న దెబ్బ తగలగానే వాడి మొహంలో ఉన్న కంగారు చూడొకసారి. నీ కొడుకు కోడలికి ఇద్దరికీ మాట్లాడుకోవడమే కుదరదు, అలాంటిది మీ కొడుకు కోడల మీద గట్టిగా అరిచాడు, దానికి నీ కోడలు సమాధానం చెప్పకుండా పరుగున నీ కొడుకు చెప్పిన పని చేస్తోంది, ఇక్కడే తెలియట్లేదా
నీ మనవడు వీళ్ళిద్దరినీ కలిపే అనుసంధానమని అని అనడంతో 2 అడుగులు వెనక్కి వేసి మీరన్నట్టుగా జరిగితే చాలా బాగుంటుంది అని అంది ఆవిడ. ఖచ్చితంగా జరుగుతుంది, నా మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఓపిక పట్టు, ఇప్పుడు చూడు జరగబోయేది. వాడికి వాడి కొడుక్కి మధ్య ప్రేమ చిగురిస్తుంది చూడు అంటూ చిన్న నవ్వు నవ్వారు అనంత్ గారు. ఇంతవరకు భర్త ఏ ఆలోచన కూడా తప్పు కాకపోవడంతో సునంద గారు కూడా వెనుకకు జరిగారు. పరుగున లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చిన ఆరాధ్య తనే బాక్స్ ఓపెన్ చేయబోతూ ఉంటే ఇలా ఇవ్వు అంటూ ఆరాధ్య చేతిలో నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను లాక్కొని తను లేచి కొడుకుని ఆ సోఫాలో కూర్చోపెట్టి కొడుకు కాలుని తన కాలు మీద పెట్టుకోగానే అంత చిన్న వయసులో కూడా అయ్యో పర్వాలేదు అంకుల్ అని అన్నాడు అనంత్ ఏడుస్తూనే. పర్వాలేదు నాన్న అంటూ కొడుకు పాదాన్ని తన కాళ్ళ మీద పెట్టుకొని ముందుగా డెటాల్తో వాష్ చేస్తూ ఉంటే ఆ మంటకు అమ్మా అంటూ అరుస్తున్నాడు అనంత్. కొడుకు అమ్మ అని అరిచిన ప్రతిసారి జ్వలంత్ మనసులో బాధ ఏర్పడుతూ ఉంటే కొడుకు మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ నాన్న అని అడిగాడు. అనంత్ ఏడుస్తూనే ఎల్కేజీ అంకుల్ అని చెప్పగా ఓ అలాగా, నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టమా అని అడిగాడు. అవును అంకుల్ అని అనగానే ఓ సూపర్, అయితే మరి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగాడు. మా అమ్మ అంకుల్ అని అనంత్ అనడంతో సైలెంట్ అయిపోయి ఈసారి ఇంకొక క్వశ్చన్ అడుగుతూ మా ఇంటికి వస్తావా, వెళ్దామా అని అడిగాడు. దానికి అనంత్ ఏడుస్తూనే తల్లి వైపు చూడగా ఆరాధ్య మౌనంగానే ఉంది. నువ్వు మా ఇంటికి వస్తే మా ఇంట్లో చాలా బొమ్మలున్నాయి, చాలా ఆడుకోవచ్చు, పెద్ద ఇల్లుంది, వస్తావా, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, ఇదిగో మీ నానమ్మ తాతయ్య కూడా ఉంటారు అంటూ తల్లి తండ్రి వైపు చూపిస్తూ అనగానే మరి మా మమ్మీ అంకుల్, మా మమ్మీ కూడా రావచ్చా, మీరు మమ్మల్ని మా డాడీ దగ్గరకు తీసుకువెళ్తారా అని అడిగాడు అనంత్. అబ్బా కొట్టాడ్రా దెబ్బ, ఓరినా కొడక, నీ కొడుకు సామాన్యుడు కాదురోయ్, నాలో ఉన్న తెలివితేటలన్నీ పునికి పుట్టుకొని పుచ్చాడు, నా మనవడ మజాక అని మనసులో అనుకున్నారు అనంత్ గారు. కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టం లేక మాట మారుస్తూ సరే కానీ మనం ఐస్ క్రీమ్ తిందామా, నీకు ఐస్ క్రీమ్ తినిపించానా అని అడిగాడు. లేదు అంకుల్, నాకు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు అని అన్నాడు అనంత్. మరి నీకేమిష్టం అని అనడంతో ఐ లవ్ క్రాన్బెర్రీ జ్యూస్ అంకుల్, అలాగే కోకోనట్ వాటర్లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే ఐ లవ్ ఇట్, సో యమ్మీ అని అన్నాడు. ఆ మాటకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న వాడల్లా ఆగిపోయి కొడుకు వైపు ఆశ్చర్యంగా చూశాడు జ్వలంత్. తను అలా ఎందుకు చూస్తున్నాడో అక్కడున్న ముగ్గురికి అర్థమవ్వగా సునంద గారు భర్తను చూసి చిన్నగా నవ్వారు. ఆ నవ్వులోని అర్థం వాళ్ళిద్దరికీ తెలుసు. ఆయన మెల్లగా సునంద గారి చెవి దగ్గర చేరి ఒక్కడినే భరించడం కష్టంగా ఉంది అని అనుకుంటూ ఉంటే వాడి లాంటి వాడు ఇంకొకరిని దించాడు నీ పుత్రరత్నం, అన్ని బుద్ధులు వాడివి రాకపోతే బాగుండు అని అనగానే మీరు కూడా మీలాగే వాడిని పెంచారు, మీ కొడుకు ఏం తక్కువడు కాదు, వాడు వాడి లాంటి వాడిని దించాడు అని అనగానే ఓయ్ చంపేస్తా, నాకు నీ కొడుకులాగా చెడ్డ అలవాటు లేదు, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నాకంటూ ఉంది నువ్వు మాత్రమే అని అన్నారు నవ్వుతూ. ఇవి మాత్రం మావయ్య గారి పోలికలండి, నా కొడుక్కి వాడి తాత పోలికలు వచ్చాయి, వాడి కొడుక్కి మీ పోలికలు రావాలి అన్నారు ఆవిడ. అప్పటి వరకు వాళ్ళిద్దరిలో ఉన్న బాధ పోయి ఆ స్థానంలో ఆనందం చేరింది. ఎందుకంటే తన కొడుకు అనంత్ తన కొడుకు అని చెప్పడానికి DNA టెస్ట్ కూడా అవసరమే లేదు అని అనుకున్నారు. అంతలోనే అనంత్ ముక్కు ఎగబీలుస్తూ ముక్కును గట్టిగా రుద్దుతూ ఉంటే ఎందుకు నాన్న నోస్ రబ్ చేస్తున్నావు అని అడిగారు సునంద గారు. కావాలనే, దురద పెడుతుందా అంటే నాకు ఇచ్చింగ్ వస్తుంది అని అనంత్ అనడంతో మళ్ళీ ఇద్దరి మొహం మీద చిరునవ్వు విరిసింది. జ్వలంత్కైతే తననే ఇంకొక రూపంలో చూసుకున్నట్టు కనబడుతోంది. మొహమే కాదు, ఆ అలవాట్లు, పోలికలు, చివరికి ఎలర్జీలు కూడా సేమ్ కావడంతో కొడుకుని హత్తుకోకుండా ఉండలేకపోయాడు. ఫస్ట్ ఎయిడ్ చేసేసి కొడుకును గట్టిగా హత్తుకున్నాడు. ఇప్పటి వరకు ఇదంతా చూస్తున్న ఆరాధ్యకు ఏదోలా అనిపించడంతో కొడుకు దగ్గరకు వెళ్ళి నాన్న ఇంట్లోకి వెళ్దాం రా
అని అంది. వెంటనే జ్వలంత్ మళ్ళీ ఆరాధ్యను కోపంగా చూసి, నేను వాడికి కొబ్బరి బొండం తాగించేస్తాను. ఆల్రెడీ చాలా వేడిగా ఉంది, డీహైడ్రేట్ అయి ఉంటాడు, చాలా ఏడ్చాడు కదా అని అనడంతో ఆరాధ్య ఏదో చెప్పబోతూ ఉంటే, నేను ఒకసారి చెప్తే రెండోసారి రిపీట్ చేయను, అదే ఫాలో అవుతాను అని నీకు కూడా తెలుసు కదా అని కొడుకుని ఎత్తుకోగానే, అంకుల్ నేను స్కూల్ నుండి వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ తాగాను, నేను ఎవ్రీడే కోకోనట్ వాటర్ తాగుతాను అని అన్నాడు. తెలియకుండానే ఆరాధ్య మీద పీకల దాకా కోపం వచ్చింది జ్వలంత్కు. కనీసం కొబ్బరి నీళ్ళ వంకతో అన్న తన కొడుకుతో కాసేపైనా సమయం గడుపుదాం అనుకున్న తనకి ఆ అవకాశం కూడా లేకుండా పోవడంతో, సరే నాన్న పద, నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని అనడంతో, వద్దంకుల్ నేను మా మమ్మీతో వెళ్తానులేండి అని అన్నాడు జ్వలంత్. ఆ మాటకు చిన్నగా బాధపడిపోతూ, ఏ నాన్న నేను మీ ఇంటికి రాకూడదా అని అడిగాడు. మా ఇంటికి ఇంతవరకు ఎవ్వరూ రాలేదు అంకుల్, నేను మా మమ్మీ తప్ప అంటూ తలదించుకొని అన్నాడు. ఆ మాటకు జ్వలంత్ని ఎవరో చెప్పుతో కొట్టినట్టుగా అనిపించింది. ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయాడు. కొడుకులోని అన్ని హావభావాలను గమనిస్తూనే ఉన్నారు అనంత్ గారు. ఇన్ని సంవత్సరాలుగా తను మార్చలేని కొడుకును వాడి కొడుకు మార్చబోతున్నాడు అని ఆయనకు గట్టి నమ్మకం కలిగింది. ఆయనకు అర్థమైపోయింది, జ్వలంత్లో మార్పు కూడా మొదలైపోయింది. కన్న ప్రేమ కదా, ఎంత కాదు అనుకున్నా కూడా ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది, అదేగా ప్రేమ బంధంలోని గొప్పతనం అని అనుకోగా, పర్వాలేదు నాన్న, నీకు చెప్పాను కదా నాకు మీ మమ్మీ ఫ్రెండ్ అని, నేను వచ్చినా మీ మమ్మీ ఏమీ అనుకోదు అని అనడంతో తల్లి వైపు చూశాడు అనంత్. ఆరాధ్యలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకపోవడంతో తల్లికి ఇష్టమే అనుకుని, అదిగో అదే మా ఇల్లు అని చెప్పగా కొడుకుతో మాట్లాడుకుంటూ వెళ్ళి గొళ్ళెం వేసి ఉన్న డోర్ ఓపెన్ చేశాడు. ఆ ఇల్లు చూసిన జ్వలంత్కైతే మళ్ళీ షాక్గా అనిపించింది. తన గదిలో ఉన్న బాత్రూమ్ అంతా కూడా లేదు ఆ ఇల్లు, ఒకే గది. ఆ గదిలో మధ్యలో చిన్న గోడ కట్టి కిచెన్గా చేశారు. ముందు రూమ్లో ఒక చిన్న బెడ్, దానిని ఆనుకొని ఒక కబోర్డ్, ఆ పక్కనే చిన్న స్టడీ టేబుల్, అంతే. ఆ కిచెన్లో అసలు ఫ్రిడ్జ్ కానీ ఎలాంటి పెద్ద వస్తువులు లేకుండా చిన్న రూమ్. ఆ గది చూసిన జ్వలంత్కైతే అప్పటి వరకు లేని ద్వేషం మొత్తం ఆరాధ్య మీద కలిగింది. తన కొడుకు కొన్ని కోట్లకి వారసుడిగా పెరగాల్సిన తన కొడుకును అలాంటి ఒక చిన్న ఇంట్లో పెంచుతున్న ఆరాధ్యను చూస్తే ఇప్పుడే పాతి పెట్టాలి అని అనిపించింది. కానీ తన్ను తాను సముదాయించుకొని తను వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. జ్వలంత్కి ఇంట్లోకి వెళ్ళడంతోనే ఆరాధ్య బయటే నిలబడింది. తన కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. తన సిచ్యువేషన్ ఎవరికైతే తెలియకూడదు అనుకుందో వాళ్ళకి తెలుస్తూ ఉండడంతో లైఫ్లో ఓడిపోయాను అనే ఆలోచన రావడం మొదలైంది తనకి. ఇద్దరు మనుషులుంటే మూడో మనిషి ఎంటర్ అవడానికి ఆ ఇంట్లోకి వెళ్ళలేక, అలాగే ఇంతకు ముందు అనంత్ జ్వలంత్ కూర్చొని ఉన్న సోఫా మీద కూలబడిపోగా అక్కడికి వచ్చిన అనంత్ గారు ఆరాధ్యను చూస్తూ, నువ్వు ఎంత దూరం పారిపోవాలి అని అనుకున్నా నిజానికి దూరంగా పారిపోలేవమ్మా, అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు వాడు ఎలాంటి పనులు చేశాడో, ఎలా ప్రవర్తించాడో, ఎలా తప్పులు చేశాడో మాతో పాటు నీకు కూడా తెలుసు. కానీ నీతో పాటు మాకు కూడా తెలియని విషయం, వాడిలో ఇన్ని రోజులు లేని ఒక కన్న తండ్రి ఈరోజు బయటకు వచ్చాడు అని. ఇక నువ్వు వాడిని వాడి కొడుకు నుండి వేరు చేయాలి అనుకున్నా చేయలేవు కదా అని అనడంతో మొహాన్ని చేతిలోకి దాచుకొని గుక్క పెట్టి ఏడుస్తూ, దయచేసి నా కొడుకుని నాకు దూరం చేయకండి, ఈ ప్రపంచంలో నాకు అంటూ ఉన్నది వాడొక్కడే, వాడి కోసమే నేను బ్రతుకుతున్నాను, వాడు కూడా నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేను, నా ఆశలన్నీ వాడి మీదే, నా కొడుకుని నాకు దూరం చేయకండి, మీకు దండం పెడతాను అని ఏడుస్తూనే ఉంటే, నీ కొడుకుని దూరం చేయడానికి మేమెవరం తల్లి, మాకు నీ కొడుకును దూరం చేసే హక్కు లేదు, అలా అని వాడి తండ్రి నుండి వాడిని దూరం చేసే హక్కు నీకు కూడా లేదు అని అనడంతో, మీ అబ్బాయి నా కొడుకుకు తండ్రి అని ఎలా చెప్పగలరు అని అడిగింది బాధగా. తనకి కూడా తెలుసు ఆ మాట తన క్యారెక్టర్ని దెబ్బతీస్తుంది అని. తనకి కూడా తెలుసు తను నిజాన్ని దాచలేదు అని. కానీ ఏదో ఒక మూల ఆశ, ఆ మాటతో అయినా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారేమో అని. దానికి సునంద గారు నవ్వుతూ,
దేవుడు చాలా చిత్రమైనవాడు, అందుకే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాల్సి వస్తుందని కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా చేశాడు. నీ కొడుకులో నా కొడుకు పోలికలు, నా భర్త పోలికలు కనబడుతున్నాయి. వాడి ఇష్టాలలో వాడి తండ్రి ఇష్టాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అంతెందుకు, వాడి తండ్రికే కదా ఏడిస్తే ముక్కు దురద పెట్టినట్లు అనిపిస్తుంది. వాడికి కూడా అదే అలవాటు ఉంది. చూసావా, దేవుడు ఎంత చిత్రమైనవాడు. వాడికి నీకు ఇలాంటి సందేహాలు వస్తాయని ఎవ్వరికి ఇలాంటి సందేహం కలగకుండా స్పష్టంగా వాడు నా మనవడే, నా ఇంటి వారసుడే అని చెప్తున్నాడు అని అన్నారు. కొడుకుతో మాట్లాడుతూ, మీ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? ఇంత చిన్న ఇంట్లో ఉండడానికి ఇబ్బందిగా అనిపించడం లేదా నాన్న అని అడిగాడు జ్వలంత్. లేదంకుల్, అనిపించలేదు. ఎలాగో ఉండేది నేను మా మమ్మీనే కదా అని అనడంతో, మరి మీ ఇంట్లో టీవీ కూడా లేదు కదా, నీకు బోర్ కొట్టదా అని అడిగాడు. మా మమ్మీ ఉంది కదా అంకుల్ నాతో ఆడుకోవడానికి అని అన్నాడు. మరి మీ ఫ్రెండ్స్ ఎవరు నీతో ఆడుకోవడానికి రారా అని అడిగితే, మా ఇంటికి ఎవ్వరూ రారు అంకుల్ అని అనడంతో, ఎందుకు నాన్న అని అడిగాడు. ఏమో, మొన్న ఒక ఫ్రెండు మీ ఇంట్లో మీ డాడీ ఉండడంట కదా, అందుకే మేము మీ ఇంటికి ఆడుకోవడానికి రావట్లేదు అని అన్నాడు అని చెప్పాడు. అసలు ఆ మాట వినగానే జ్వలంత్కైతే ఏడుపొక్కటే తక్కువ. ఇంకా అక్కడ ఉండలేక, నేను అమ్మను పంపిస్తాను నాన్న అని చెప్పి బయటకు వచ్చేశాడు. కొడుకును గదిలో వదిలేసి బయటకు వచ్చి వీళ్ళ మాటలు విన్న ఆరాధ్య దగ్గరికి వచ్చి తనను ఒక చూపు చూసి తల్లి తండ్రి వైపు చూస్తూ, నాన్న, నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అనడంతో, ఏం నిర్ణయం నాన్న అని అడిగారు అనంత్ గారు. ఆయనకు తెలుసు కొడుకు తీసుకోబోయే నిర్ణయం ఖచ్చితంగా తన ఇంటికి ఆనందాలని తిరిగి తెస్తుంది అని. కానీ జ్వలంత్ మాట్లాడటం మొదలు పెట్టగానే ఆరాధ్య లేచి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, అందరితో మాట్లాడాలి అని చెప్పినా వినకుండా తను వెళ్ళిపోతూ ఉంటే, ఆరాధ్య, ముఖ్యంగా నేను నీతోనే మాట్లాడాలి అని అనడంతో తను ఆగిపోయి సైలెంట్గా నిలబడగా, వాడు ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడో తెలుసా నాన్న? వాడు నా ఆస్తికి వారసుడు నాన్న, నా అంతస్తుకి వారసుడు. వాడు ఇక్కడ ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నా కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను అని అనడంతో ఆరాధ్య భయంగా వెనుకకు తిరిగింది. నాకు వాడు కావాలి, వాడికి వాళ్ళ అమ్మ కావాలి. వాడు అమ్మ లేకుండా ఉండలేడు. ఇంత చిన్న వయసులో ఉన్న వాడిని బాధ పెట్టి నేను మన ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకోవడం లేదు. అందుకే బాబును ఆరాధ్యను ఇద్దరిని మన ఇంటికి తీసుకువెళ్ళడానికి డిసైడ్ అయ్యాను అని అన్నాడు. అసలు ఆ మాటకు అనంత్ గారికి మరియు సునంద గారికి మొహాలు 1000 వోల్ట బల్బులా వెలిగిపోయాయి. కొడుకులో మార్పు వస్తుంది అని అనుకున్నారు, కానీ ఒకే ఒక్క సంఘటనతో మార్పు వస్తుంది అని అనుకోలేదు. కొన్నిసార్లు కొన్ని వందల సంఘటనలు మార్చలేని మనుషులను ఒక చిన్న సంఘటన మారుస్తుంది. కొడుకుకు తగిలిన దెబ్బ వలన తనలోని తండ్రి బయటకు వచ్చాడు. కొడుకు ఇష్టం తన ఇష్టం అలాగే ఉన్నాయి అని, చివరకు ఎలర్జీ కూడా తనలాంటివే అని తెలిసిన తన కొడుకుకు తన తండ్రి ప్రేమ పొంగి రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవడంతో కోడల్ని మనవణ్ణి ఇంటికి తీసుకువెళ్ళడానికి డిసైడ్ అయిపోయారు. మీకు పెళ్ళి కాలేదు, మరి కొడుకు ఎలా వస్తాడు జ్వలంత్ గారు? రేపు మీ భార్య వచ్చి వాడు ఎవరు అని మిమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అడిగింది కోపం, బాధ, రౌద్రం కలిపి జ్వలంత్ వైపు చూస్తూ. నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఆరాధ్య, నా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది అని జ్వలంత్ అనడంతో ఇప్పుడు సునంద మరియు అనంత్ గారు కూడా షాక్ అయ్యారు. శ్రాగవి ఫోన్ చేసింది డాడ్, తనకు అనంత్ విషయం తెలిసింది. వాడు నా కొడుకే అని అర్థమైపోయింది, సో పెళ్ళి క్యాన్సిల్ చేసేసుకుంది అని చెప్పాడు. మరి ఇప్పుడు ఇదంతా విన్న సునంద అనంత్ గారి రియాక్షన్ ఏమిటి? ఆ ఇంటికి వెళ్ళే విషయంలో ఆరాధ్య తన నిర్ణయం మార్చుకుంటుందా? మరి మన చిన్ని అనంత్ ఆ ఇంటికి వెళ్ళడానికి ఆరాధ్యను ఒప్పిస్తాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగిపోయే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.